ముందుగా కాకరకాయలు ఫ్రై చేసుకునే విధానం చూద్దామండి. కాకరకాయలు నీట్గా కడుక్కోవాలి. ఆ తర్వాత నేను చూపించిన విధానంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, పుట్నాల పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, పసుపు. తయారీ విధానం అండి. కొద్దిగా ఉప్పు వేసి కడగాలి. ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని కాకరకాయలు ఫ్రై అయ్యేలా ఆయిల్ పోసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా మూత పెట్టి నల్లపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలి. కొద్దిగా బరకగా, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పెట్టుకోవాలి. కాకరకాయలు ఫ్రై అయ్యాక ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఫ్రై చేయాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేయాలి. కాకరకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్ని చల్లాలండి. ఫైనల్గా తర్వాత బాగా కలుపుకోవాలి. పొడి బాగా కలిసేలా ఫ్రై చేసుకోవాలి. అయిపోయింది. కాకరకాయ ఫ్రై రెడీ. వేడి వేడి అన్నంలోకి కాకరకాయ ఫ్రై పప్పు వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. నెయ్యి, పప్పు, కాకరకాయ ఫ్రై సూపర్. మా ఇంట్లో ఫేవరెట్ డిష్ అండి ఇది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.